చైతన్య రథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు. మొన్న రాప్తాడులో శవ రాజకీయం, నిన్న తెనాలిలో రౌడీ షీటర్ల పరామర్శ, నేడు బెట్టింగ్ రాయుడి మృతికి ఏడాది తర్వాత పరామర్శ, హడావుడి, ఆర్భాటం. ఎవడన్నా పరామర్శకు వెళితే డీజేలు పెట్టుకుని వెళ్తాడండి? పూలు జలుచుకుంటూ వెళ్తారా? వందల వాహనాల్లో వేల మందిని తీసుకుని వెళ్తారా పరామర్శకి? కనీసం వెళ్ళేటప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు 1 కేజీ స్వీట్ అన్నా తీసుకెళ్ళావా? నీ మూలంగా చనిపోయాడు కదా అతను. నిన్ను నమ్మి, నువ్వు చెప్పిన అబద్ధాలను నమ్మి పందాలు కాసి ఓడిపోయి లాస్ అయ్యాడు కదా. మరి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేయొచ్చుగా అతని కుటుంబానికి 1 కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయొచ్చుగా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చేయలేదు? 500 పెట్టి స్వీట్ బాక్స్ తీసుకెళ్ళలేకపోయావు, 1 కోటి రూపాయలు నగదు అనౌన్స్ చేయలేకపోయావు. నిన్న చేసిన 10,000 మందికో 15,000 మందికి మాత్రం 10 కోట్లు తగలేసి ఉంటావు. డబ్బులు ఇవ్వకుండా అయితే అక్కడికి ఎవడో రాలా. అదే వచ్చిన వాళ్ళని తీరు చూస్తే తెలిసిపోతుంది. మందు బిర్యానీ బ్యాచ్ అంతా పరామర్శించడానికి వెళ్ళి ఇంకొక ఇద్దరిని పరలోక యాత్రకు పంపించావు. శవం లేనిదే పూట గడవదు నీకు. అదొక వికృత ఆనందం నీకు. చనిపోయిన వాళ్ళని పరామర్శించావా? ఎందుకు పరామర్శించలా? వాళ్ళు కూడా మీ పార్టీ కార్యకర్తలే కదా. అంటే అక్కడ రాజకీయం చేయడానికి ఏమి లేదు కాబట్టి, మీరే గుద్దు చంపేశారు కాబట్టి పరామర్శకు వెళ్ళలేదు, పలకరించలేదు. కొనుగోలులో వేగం పెంచండి. హెచ్డి బర్లీ పొగాకు, కోకో, మామిడి కొనుగోలుపై వేగం పెంచండి అంటూ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పంట ఉత్పత్తులను అన్నింటినీ వాణిజ్యం కోణంలోనే చూడాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఏ దశలోనూ రైతులను ఇబ్బంది పెట్టవద్దు. పంట వివరాలకు, పర్యవేక్షణకు సాంకేతికతను వాడండి. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అందరూ అండగా నిలబడండి. రైతుల మద్దతు ధరలపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరు బేష్ అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షాను ఇతర కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి నారా లోకేష్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్ వెన్నా బాలకోటి రెడ్డి గారి కుటుంబానికి జీవితాంతం అండగా పెద్ద కొడుకులా ఉంటానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చిన లోకేష్. పరామర్శ సందర్భంలో ఆ కుటుంబానికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన నారా లోకేష్. బెట్టింగ్ వేయించి నీ అవసరాలకు వాడుకుని అబద్ధాలు చెప్పి నాగమల్లేశ్వర చనిపోవడం కారణం నువ్వే జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు వర్ల రామయ్య. వేధింపులకు పాల్పడవద్దు. పన్నుల వసూళ్లలో అవగాహన కల్పించండి. లొసుగులు వాడుకుని రెవెన్యూకు గండి కడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల సేవలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఆదాయార్జనకు కొత్త మార్గాలు అన్వేషించండి. ఆదాయార్జన శాఖ సమీక్షలో చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో వ్యాపారం చేసుకుని పన్నులు ఎగవేద్దామనుకుంటే కుదరదని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పన్నులు ఎగవేతకు దారులు మూసేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవస్థలో లొసుగులను ఉపయోగించుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని ప్రయత్నిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటారని చెప్పి హెచ్చరించారు చంద్రబాబు. అదే సమయంలో పన్ను వసూళ్లలో వ్యాపారులను, పన్ను చెల్లింపుదారులను ఇబ్బందులకు గురి చేయొద్దని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. పన్ను వసూళ్లకు సంబంధించి వారిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. పన్ను చెల్లింపులకు సంబంధించి 2017 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలని సీఎం సూచించారు. ఎగవేతదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా పునరాలోచన చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ శాఖలు చేసే పన్ను వసూళ్లకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేస్తామని సీఎం చెప్పారు. ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం కావటమే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1.24 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఆదాయాన్ని పెంచుకోగలిగితే అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇంకా మరింతగా చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పనితీరు, ప్రతిభ ఆధారంగానే పోస్టింగ్లు ఉంటాయని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఆదాయార్జనలో కీలకమైన శాఖలు, విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చే అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సరైన వ్యక్తులు సరైన చోట ఉంటేనే మెరుగైన ఫలితాలను సాధించగలుగుతామని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించగలిగిన వారు సరైన స్థానాల్లో ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై కసరత్తు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన సేవలు మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఆదాయార్జనకు కొత్త మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరతో పాటు
వివిధ అంశాలను ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది హెచ్డి బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 27 మిలియన్ కేజీల మేర విక్రయాలు జరిగినట్లు తెలిపారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డి బర్లీ పొగాకును త్వరలో కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల మేర పొగాకును ఏపీ మార్కెట్ ద్వారా కొనుగోలు ఏర్పాట్లు చేశామని అధికారులు వివరించారు. బాపట్ల 3, గుంటూరు 2, పల్నాడు 1, ప్రకాశం 1 పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, వీటి ద్వారా రేపటి నుంచి కొనుగోలు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కొనుగోలు కేంద్రాల వివరాలను, సంబంధిత సమాచారాన్ని ప్రతి పొగాకు రైతుకు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పామాయిల్పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్స్పై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడి పంటకు సంబంధించి పంటల ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఏడాదిలో కోకో 12,000 మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే 10,000 మెట్రిక్ టన్నుల మేర విక్రయాలు జరిగాయన్నారు. ప్రతిరోజు 80 నుంచి 100 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. జూలై మొదటి వారానికి మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు మరిన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్కు అవసరమైనట్టుగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలను అమలు చేయాల్సిందిగా సీఎం సూచించారు. సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 21న యావత్ ప్రపంచం చూపు విశాఖ వైపే ఉంటుందన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. శవరాజకీయాలు జగన్కే చెల్లుబాటు అవుతాయని మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్. మద్యం కుంభకోణం నుంచి, ఇతర దోపిడీల నుంచి, కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్మోహన్ రెడ్డి శవ పరామర్శలు, శవ రాజకీయాలు చేస్తున్నాడంటూ తీవ్రంగా విమర్శించారు మాలెద్రి గారు. బనకచర్లపై బీఆర్ఎస్ బ్రతుకు డ్రామా ఆడుతోంది. జగన్ రెడ్డి ప్రచారోన్మాదం, 2 ప్రాణాలు బలి. నిన్న పరామర్శ పేరిట పల్నాడు మీద దండయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి సైకో గ్యాంగ్, సైకో బ్యాచ్, తాగుబోతు ఎదవలను చూసి స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దండయాత్రలు, దుర్మార్గాలు చాలా చేశారు. అయినా అధికారం కోల్పోయినా కూడా మాకు ఈ కర్మ ఏంటి, మేము 11కి పరిమితం చేసి రాష్ట్రానికి రావద్దని చెప్పి మేము చెప్తే మళ్ళీ ఈ దండయాత్ర చేయటం ఏంటి, ఈ అరాచకాలేంటి, ఈ దౌర్మార్గాలేంటి, ఈ దౌర్జన్యాలేంటి అంటూ మండిపడ్డారు స్థానిక ప్రజలు. పోలీసులు కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేసినట్టే కనిపించింది. ఒకసారి మనం గతం చూస్తే నారా లోకేష్ గారు యువగాళం పాదయాత్ర చేశారు. క్రమశిక్షణతో, స్వీయ నియంత్రణతో అద్భుతంగా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎలా చేశారో చూసాం. ఆ యాత్రకి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆటంకాలు సృష్టించాడో, ఎన్నిసార్లు ఆపడానికి ప్రయత్నించాడో కూడా చూసాం. దాన్ని యాత్ర అంటారు. నువ్వు చేసేదాన్ని దాడి, దౌర్జన్యం అంటారు జగన్ రెడ్డి. నీకంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు చిన్నపిల్లాడు ఆయన నారా లోకేష్. ఆయన ఎంత నిబద్ధతతో, ఎంత జాగ్రత్తగా ఆ యాత్ర సాగించాడో రాష్ట్రం చూసి నువ్వు కూడా చూసావు. నువ్వు ఎంత దుర్మార్గంగా చేసావో నీకు తెలుసు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే చనిపోయాడు అతను, ఆ నాగమల్లేశ్వరరావు అతను. నీ మూలంగానే నువ్వు చెప్పిన అబద్ధాలను నమ్మే బెట్టింగ్లకు పందాలు కాసి ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వే బాధ్యుడు దానికి. కూటమి ప్రభుత్వం అంటావేంటి? కూటమి ప్రభుత్వం లేనే లేదు అప్పుడు. కూటమి ప్రభుత్వానికంటే ముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకముందే చనిపోయాడు అతను. అప్పుడు నువ్వే ముఖ్యమంత్రివి. బొంకాలని ప్రయత్నిస్తున్నావు, నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నావు. అబద్ధం చెప్పినా నమ్మేటట్టు ఉండాలి. ఇక నాగమల్లేశ్వర కుటుంబం ఎంతో ఆశగా ఎదురు చూసిందంట. జగన్మోహన్ రెడ్డి అంతటాడే వచ్చాడు, వస్తున్నాడు, సుమారుగా 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు. మా అబ్బాయి కూడా అతని మూలంగానే చనిపోయాడు, అతను చెప్పిన అబద్ధాలు నమ్మే చనిపోయాడు, మాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం ప్రకటిస్తాడు అనుకున్నారంట. పాపం నిరాశ ఎదురైంది. కనీసం కేజీ స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకెళ్ళాలి ఆ కుటుంబానికి. పరామర్శకు వెళ్ళేటప్పుడు ఎవరైనా స్వీట్ తీసుకెళ్తారు.
10 నిమిషాలు పరామర్శించి విగ్రహం ప్రారంభించి జగన్ చేతులు దులిపేసుకుని వెళ్ళిపోయాడు. నాగమల్లేశ్వర కుటుంబానికి 5 కోట్ల ఆర్థిక సాయాన్ని జగన్ ప్రకటిస్తారని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. 5 కోట్లు ప్రకటిస్తాడని చెప్పి ప్రచారం కూడా చేసుకున్నారంట. పొద్దుదప్పుడు 50 లక్షలతో ప్రకటించాడు. ఇంతవరకు అతిగతి లేదు. మన విజయవాడ వరదలు ₹1 ప్రకటించాడు. బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ కూడా ఎవరికి ఇవ్వాల. అలాంటి జగన్ రెడ్డి 5 కోట్లు ప్రకటిస్తాడని చెప్పి ప్రచారం చేశారంట. వాళ్ళు నమ్మారంట, అడావుడి చేశారు. ఆఖరికి తుస్సుమంది. చివరికి ₹1 కూడా సహాయాన్ని ప్రకటించకుండా జగన్ వెనుదిరిగాడు. జగన్ ఇచ్చే డబ్బులతో కొడుకు చేసిన అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడ్డ నాగమల్లేశ్వర కుటుంబ సభ్యులు నిరాశ మిగిలింది. నిరాశ మీకు కొత్త ఏమో. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని తిరిగిన నాయకులకి కార్యకర్తలకు కొత్త ఏం కాదు. ప్రతిసారి వాళ్ళు నిరాశ పడతానే ఉంటారు. ₹6 వాటర్ బాటిల్ కూడా ఎవరికి ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసు కూడా ఇంకా అమాయకంగా గొర్రెల మంద లెక్క ఆయన వెనకాల పడుతున్నారంటే మీ విగ్రహంగా వదిలేయాలి. బెట్టింగ్లు వేయించి చంపావు, ఇదే నిజం, ఇదే వాస్తవం, ఆ పాపం నీదే జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు వర్ల రామయ్య. మళ్ళీ వస్తానని చెప్పి ఇంకా ఆ కార్యకర్తలని ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. మళ్ళీ వచ్చేది ఎక్కడికంటే కాదు మా చెంచులు కూడా జైలుకని చెప్పి అక్కడ అధికారులు ఎదురు చూస్తూ ఉన్నారు. అది జగన్ రెడ్డి పరిస్థితి. ఇంకా నమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే కళ్ళు తెరవండి. నిన్న దృశ్యాలు చూసినాకైనా బుద్ధి తీసుకుని మారండి. ప్రజలకు కావాల్సింది అరాచకవాదులు, దోపిడీదారులు, కుట్రదారులు, ఆర్థిక నేరగాళ్ళు కాదు, పాలకులు కావాలి. ప్రజలకు మంచి చేసే నాయకులు కావాలి, మంచి చేసే పార్టీలు కావాలి. 5 ఏళ్ళు అన్నీ అనుభవించినాక కూడా ఇంకా జగన్ రెడ్డికి ఓటేస్తారనుకోవటం కాస్తో కూస్తో ఉన్న ఆ పార్టీ నాయకులు ఆ భ్రమలోంచి బయటికి రావాలి. రోజారెడ్డికో, అంబటి రాంబాబుకో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో అలాంటి వాళ్ళకి తప్పదు జగన్మోహన్ రెడ్డితో నడవాల్సిందే. వాళ్ళు ఆ దోపిడీలో భాగస్తులు కాబట్టి వాళ్ళకి తప్పదు, వాళ్ళు బయటికి రాలేరు. మిగిలిన వాళ్ళకి ఏమవసరం, మీ దారి మీరు చూసుకోండి. ఇదిగో చెవిరెడ్డికి 1 వరకు రిమాండ్. మద్యం స్కామ్లో చేసిన అక్రమాలకి చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. పారిపోతంటే పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. 1 వరకు రిమాండ్ చేశారు. అది వాళ్ళ పరిస్థితి. పోలీసులపై అంబటి దురుసు ఏమనుకున్నావు అంబటి గారు? మీరు ఏమనుకుంటున్నారు? 2 హోంగార్డులకు అప్పచెప్తే చెరొక రెక్క పట్టుకుని ఎత్తి లోపలేస్తారు. కూటమి ప్రభుత్వం పాలకులు మంచివాడు కాబట్టి మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మౌనంగా చూస్తున్నారు, భరిస్తున్నారు మిమ్మల్ని. దాన్ని అలుసుగా తీసుకుని, అవకాశంగా తీసుకుని రెచ్చిపోయే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఏం చేయకపోయినా ప్రజలు తరిమి కొడతారు. ఆ రోజులు మీకు దగ్గరలోనే ఉన్నాయి. మద్య మడుపులు బిగ్ బాస్కు చేర్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అందరి దగ్గర కలెక్ట్ చేసి ఆ డబ్బంతా బిగ్ బాస్కి చేర్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి. దాంట్లో అనుమానం ఉంది.